ఒకప్పుడు ఒక దూరమైన అడవిలో చాలా జంతువులు సుఖంగా జీవించేవి. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పచ్చిక బయళ్ళు, చిన్న చిన్న వాగులు ఉండేవి. అక్కడ ఒక సింహం రాజుగా ఉండేది. అది చాలా బలమైనది, ధైర్యవంతమైనది. అడవిలోని అన్ని జంతువులు దానిని గౌరవించేవి, కాని కొన్నిసార్లు సింహం చాలా కోపంగా ఉండేది. అదే అడవిలో ఒక మంచి మనసున్న ఆవు కూడా ఉండేది. ఆ ఆవు పేరు గౌరీ. గౌరీ చాలా మంచిది, ఎవరినీ నొప్పించేది కాదు. అడవిలోని పచ్చిక బయళ్లలో గడ్డి తింటూ ప్రశాంతంగా ఉండేది. గౌరీ అందరితో మృదువుగా మాట్లాడేది కాబట్టి అడవిలోని జంతువులందరూ దానిని ఇష్టపడేవారు. ఒక రోజు ఉదయం సింహం చాలా ఆకలిగా లేచింది. అది 2 రోజులుగా ఏమీ తినలేదు. అడవిలో చుట్టూ తిరుగుతూ తనకు ఆహారం కోసం వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు. చివరికి దూరంగా ఒక పచ్చిక బయలులో గౌరీను చూసింది. గౌరీ ఆనందంగా గడ్డి తింటూ ఉండగా సింహం దానిని చూసి, ఇది పెద్దదిగా, బలంగా ఉంది. ఈరోజు నా ఆకలిని దీని మాంసంతో తీర్చుకోవాలి అని తన మనసులో అనుకుంది. సింహం నెమ్మదిగా గౌరీ వైపు వచ్చి గర్జించింది. గౌరీ, నువ్వు నా చూపులో పడిపోయావు. ఇక నీకు తప్పించుకోవడం అసాధ్యం. నేను నిన్ను తినేస్తాను అని భయంకరమైన స్వరంతో చెప్పింది. గౌరీ మొదట భయపడింది. కాని తర్వాత ధైర్యంగా సింహం వైపు చూసి, సింహరాజా, నువ్వు అడవిలో రాజువి. నాకు తెలుసు, ఆకలితో ఉన్నావు. కాని నన్ను ఇప్పుడే తినవద్దు. నాకు ఒక చివరి కోరిక ఉంది. నేను ఈ అడవిలో నా చిన్నపిల్లలతో ఉండి వారికి గడ్డి తినిపించాలి. వారిని చూసుకోవాలి. రేపు ఉదయం నేను తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు అని వేడుకుంది. సింహం కొద్దిసేపు ఆలోచించింది. అది ఎప్పుడూ తన మాటను తప్పదు. సరే, గౌరీ, నేను నీకు ఒకరోజు సమయం ఇస్తాను. కాని రేపు ఉదయం తప్పకుండా ఇక్కడికి రావాలి. లేదంటే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని హెచ్చరించింది. గౌరీ తన హృదయంలో ఆనందంగా ఊపిరి పీల్చుకుంది. ధన్యవాదాలు సింహరాజా, నేను తప్పకుండా వస్తాను అని చెప్పి తన గూడువైపు పరుగెత్తింది. ఆ రాత్రి గౌరీ తన పిల్లలతో కలసి చాలా సంతోషంగా గడిపింది. వారికి చివరిసారి గడ్డి తినిపించి ప్రేమగా నిమురుతూ, నాకు రేపు సింహరాజు దగ్గరికి వెళ్ళాలి. మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది. పిల్లలు ఏడుస్తూ, అమ్మా, నువ్వు వెళ్ళకు, సింహం నిన్ను తినేస్తుంది అని అంటుండగా గౌరీ కన్నీళ్లు తుడుచుకొని, మన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం పిల్లలు అని అంది. తరువాతి రోజు ఉదయం గౌరీ తన మనసులో ధైర్యం కలిగి సింహం వద్దకు వెళ్ళింది. దూరం నుంచి వస్తున్న గౌరీని చూసి సింహం ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగానే వచ్చావా? చాలా జంతువులు భయంతో పారిపోతాయి. కాని నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు అని చెప్పింది. గౌరీ వినయంగా, సింహరాజా, నా ప్రాణం కాపాడుకోవాలనుకున్నా, కాని నీకిచ్చిన మాట తప్పకూడదు. అందుకే వచ్చాను అని అంది. అప్పుడే అడవిలో ఉన్న ఇతర జంతువులు ఈ సంఘటనను చూసి చేరాయి. ఒక పులి, ఒక ఎలుగుబంటి, ఒక జింక, ఒక ఘోష్ ఇలా చాలా జంతువులు వచ్చి నిలబడ్డాయి. వాళ్లంతా గౌరీ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సింహం తన మనసులో గౌరీని చూసి గౌరవం కలిగింది. ఇంత నిజాయితీ, ధైర్యం ఉన్న జంతువును నేను ఎలా తినగలను అని అనుకుంది. తరువాత గర్జిస్తూ, గౌరీ, నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు. నీ నిజాయితీకి నేను నమస్కరిస్తాను. ఇకపై నేను నిన్ను ఎప్పటికీ తినను. నువ్వు ఈ అడవిలో సురక్షితంగా ఉండవచ్చు అని చెప్పింది. అడవిలోని అన్ని జంతువులు ఆనందంతో కేరింతలు కొట్టాయి. గౌరీ కన్నీళ్లు తుడుచుకుంటూ సింహానికి నమస్కరించింది. ధన్యవాదాలు సింహరాజా, మీ దయను ఎప్పటికీ మరచిపోను అని అంది. ఆ రోజునుంచి సింహం మరియు గౌరీ మంచి స్నేహితులయ్యారు. సింహం ఇకపై ఎవరినీ అన్యాయం చేయలేదు. అడవిలో శాంతి నెలకొంది. అన్ని జంతువులు సుఖంగా జీవించాయి. నీతి, మాట ఇచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైంది. నిజాయితీ, ధైర్యం ఎప్పుడూ గౌరవాన్ని తెస్తాయి.